10 ఏళ్ళు నేనే సీఎం అట. ఒరి అమ్మ, ఇక ఈ 42% బీసీ రిజర్వేషన్ అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన రాజ్యాధికారము, ఇవన్నీ ఉతాయేనా ఇక? అంటే ఓన్లీ ఓట్లు లేకపోతే ఒక 4-5 ఎమ్మెల్యేల సీట్లు పెరుగుడు తప్ప ముఖ్యమంత్రి అయ్యే అవకాశము ఈ బహుజనులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు లేదా? అంతే కదా, 10 ఏళ్ళు నేనే అంటే అంతే కదా. మరి సామాజిక న్యాయం అంటే ఏందో, ఈ 42% రిజర్వేషన్లతో మీరు ఇప్పుడు చెప్తున్న సామాజిక న్యాయం అంటే ఏంది? అంటే మీరు పైన సీట్లో కూర్చొని మాకు ఇట్లా పడేస్తూ ఉంటారు అన్నట్టు. 10 ఏళ్ళు నేనే. పాలమూరు బిడ్డ సీఎంగా ఉండడం ఖాయం, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రాడాయన. మా మంచి పనులు చెబుతుంటే కుమిలి ఏడవాలి. ఆయన అసెంబ్లీకి పిలుస్తున్నది అందుకే. కేసీఆర్ బావిలో దూకినా, పెట్రోల్ పోసుకొని అంటించుకున్నా తెలంగాణలో అభివృద్ధి ఆగే ప్రసక్తే లేదు. రాబోయే 2.5 సంవత్సరాల్లో మరో 41,000 కొలువుల భర్తీ, వర్గీకరణతో ఉపకులాల బిడ్డలకు మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్లు, పాలమూరు ప్రాజెక్టులకు డిసెంబర్ 9 లోపుగా నిధుల మంజూరు, కొల్లాపూర్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, రాయలసీమ ఎత్తిపోతలను రద్దు చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తులు చేస్తామని, వినకుంటే పోరాటమే అని హెచ్చరిక. చేయాలా పోరాటం, ఖచ్చితంగా నువ్వు ఏ పోరాటం చేయాల్సిన అక్కర్లే. చంద్రబాబు అవతల బ్లాక్మెయిల్ చేస్తే నువ్వు చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేయి, సింపుల్ అంతే. నీ భూముల కథ పడతాం, మీ కమ్యూనిటీ భూముల మీద పడతామని చెప్పండి, గంతే. అన్నీ అయిపోతాయి దెబ్బకు. వాళ్ళు వచ్చి మీ కాళ్ళ కాడు ఉంటారు. ఏం అక్కర్లేదు ఇక, మీ రియల్ ఎస్టేట్ మీద మీకు చూసుకుంటాం మేమని అన్నారు, గంతే. ఏం అవసరం లేదు ఇక. అయితే ఇప్పుడు 10 ఏళ్ళు నేనే సీఎం అంటుండు, మరి ఎట్లా ఇది 10 ఏళ్ళు నేనే సీఎం అంటే? మరి ఆడున్న వాళ్ళంతా అసలు డైజెస్ట్ చేసుకున్నారో లేదో, రాత్రి నిద్ర పట్టిందో లేదో మిగతా సీనియర్ నాయకులందరికీ. ఇప్పుడు 10 ఏళ్ళు నేనే సీఎమా కాదా అన్నది అది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. సరే, మీకు పార్టీకి ఓట్లు వేస్తే మెజారిటీ ఎమ్మెల్యేలు వస్తే, ఆ మెజారిటీ ఎమ్మెల్యేలు ఒక లీడర్ని ఎన్నుకుంటే, ఆ లీడర్ మీరే అయితే అప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఆ పొజిషన్లో ఉంటారు. మొన్న మీరున్నారు, ఇప్పుడు ఉంటున్నారు. మళ్ళా 3 ఏళ్ళకి వచ్చే ఎలక్షన్లో కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. అప్పటిదాకా మీరు మీ బలాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండాలి. అలాగే అంటే ముందున్న బలానికి ఇప్పటి బలానికి కూడా మీరు బేరీజ్ వేసుకోవాలి. మీరు పైకైరా కిందికైరా అని ఒకసారి ఆలోచించాలా. రేవంత్ రెడ్డి గారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? ఎందుకంటే ఈ చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్నది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు తెలంగాణ సోయి ఉన్న వాళ్ళు లేరు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కనీస అవగాహన, పరిజ్ఞానము, లేకపోతే తెలంగాణ సమాజం పట్ల, ప్రజల పట్ల అవగాహన ఉన్న ఒక్క నాయకుడు మీ చుట్టూ లేరు. మొత్తం రియల్ ఎస్టేట్ బ్యాచ్ మీ చుట్టూ చేరింది. తెలంగాణలో భూములు ఎట్లా కొల్లగొట్టాలనేది మీ చేరి. ఇది 100% వాస్తవం. పర్సంటేజ్లు నడుస్తున్నాయి, భూములు కబ్జాలు పెడుతూనే ఉన్నారు. కబ్జా పెట్టిన భూములలోకి మీరు వెళ్తున్నారు, వాటాలు పంచుకుంటూనే ఉన్నారు. ఏవి రెడ్డి అని, ఇంకో ఆయనని, ఇంకా ఈయనెవరు, ఆయన పేరేందో ఉండగా, ఆయన సలహాదారుడు ఏం పేరు ఉండే కదా ఆయన. ఇట్లా వీళ్ళందరూ ఈ మొత్తం దాదాపు 99% మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఆ చుట్టూ. సరే, అట్లీస్ట్ మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళన్నా కొంత తెలంగాణ సోయిన వాళ్ళు ఉన్నారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ చుట్టూ చేరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పొలిటికల్ లీడర్లు మీ చుట్టూ చేరిండ్రు. ఇది కనుక మీరు మార్చుకోకపోతే పెద్దగా ఉపయోగం ఉండదు. మీరు 10 ఏళ్ళు సీఎం కాదు కదా, ఈ 3 ఏళ్ళు కొనసాగుతారేమో, ఆ తర్వాత చాలా కష్టం అవుతుంది. మీరు మీ ఆలోచనని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పుడు నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, వచ్చేసారి కూడా నేనే ముఖ్యమంత్రి అని అంటే మీరు మార్చుకోవాల్సింది చాలా ఉన్నది. మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఫస్ట్ మార్చుకునే ప్రయత్నం చేయండి. ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళని పక్కన పెట్టి కొంచెం తెలంగాణ సోయి ఉన్న వాళ్ళని మీ చుట్టూ ఉంచుకునే ప్రయత్నం చేయండి. మీ మీద ఇంకా బలమైన విశ్వాసం పెరగాలంటే ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఉపాధి మీద, వ్యవసాయం మీద మరింతగా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. సో అది ఏమి చేయకుండా ఏదో మేము అయిపోతాం, పైసలకి జనానికి డబ్బులు పంచి అధికారంలోకి వస్తామని అనుకుంటే పొరపాటు. ఇది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ఉద్యమకారులను ఏం చేశారు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఏం చేశారు ఆలోచించండి ఒక్కసారి. దీని మీద అసలు కనీసం ఫోకస్ చేశారా? కేసీఆర్ ఆనాడు అమరవీరులు చాలామంది ఉంటే వాళ్ళని సగానికి సగం లెక్క తగ్గించి అన్యాయం చేసిందని మీరే కదా మాట్లాడింది. మరి 2 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. ఆ తెలంగాణ అమరవీరుల గురించి మనం ఒక్క మాటైనా మాట్లాడినామా? తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీ గురించి మాట్లాడినామా? అది లేదు, ఇది లేదు, ఏది లేదు. మీరు ఎట్లా బలమైన నాయకుడిగా మీరు ఎదగలుగుతారు? ఒక పాలసీ, ఒక దీర్ఘకాలికమైన ఒక విధానపరమైన బలమైన నిర్ణయాన్ని మీరు ఇంతవరకు తీసుకున్నారా? ఒక సమాధానం చెప్పండి. సన్న బియ్యము, రేషన్ కార్డు ఇవి కాదు మేము అడుగుతున్నది. ఎస్, రేవంత్ రెడ్డి వచ్చి వ్యవస్థనిగో ఈ రకంగా మార్చిండు అనే ఒక నిర్ణయం ఏదైనా జరుగుతున్నదా? 4th సిటీలు, ఈ సిటీలుగా 4th సిటీల వెనుక రియల్ ఎస్టేట్ దందా ఉన్నది.
4th సిటీల వెనక రియల్ ఎస్టేట్ దందా ఉన్నది, అది వేరేది, ఇంకా అది ఆ లెక్క వేరే. సో 10 ఏళ్ళు నేనే సీఎం, 10 ఏళ్ళు నేనే ఉంటా అంటే, మీరు 10 ఏళ్ళు ఉండాలంటే మీరు ఏం చేయాలో మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇప్పుడున్న వేలో నడిస్తే 10 ఏళ్ళు కాదు కదా, ఇంకా 3 ఏళ్ళ తర్వాత మీరు అవుట్ అయిపోతారు. జనం ఏమనుకుంటున్నారు, పబ్లిక్ మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్, వేం నరేందర్ రెడ్డి, ఆయన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి. సలహాలు ఏముండవు, వర్క్సే, పనుల కోసమే వాళ్ళు ఉంటారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాట్లాడడానికి వాళ్ళు సలహాదారులుగా ఉంటారు. ఓ ఫహీం ఖురేషి, ఓ వేం నరేందర్ రెడ్డి, ఓ ఏవి రెడ్డి, ఓ రఘువీర్ రెడ్డి, ఓ రోహిన్ రెడ్డి, ఇంకా చాలామంది ఉన్నారు ఈ చుట్టంతా. ఆల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రియల్ ఎస్టేట్, టోటల్. ఇంకా రియల్ ఎస్టేట్ తప్ప ఇంకొకటి లేదు. వీళ్ళు సలహాదారులు ఏంటండి, నాకు అర్థం కాదు. ఒక్క తెలంగాణ సోయి ఉండి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఒక్కరు లేరే మీ పక్కన? అన్న రేవంత్ రెడ్డి వర్క్ బాగుంది, ఎట్లా, ఏ కోణంలో చెప్తున్నారు మీరు? ఇప్పుడు మీరు కేసీఆర్తో కంపేర్ చేయొద్దండి దయచేసి. కేసీఆర్తో కంపేర్ చేసి ఆయన కంటే ఈయన బెటర్ అనే లైన్ తీసుకురావద్దు దయచేసి. కేసీఆర్ అండ్ ఫ్యామిలీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అది చెప్పండి ముందు. ఇప్పుడు మనం రాజయ్య గారు మనం అరెస్ట్ గురించి కూడా అడగట్లే, అరెస్ట్ చేస్తారా చేయరా పక్కన పెట్టండి. వాళ్ళు ఏదైతే తెలంగాణ ప్రజల సొత్తును దోపిడీ చేశారో ఆ దోపిడీ సొత్తు గురించి మాట్లాడమని అడుగుతున్నాం. రూపాయి బిల్లు ఏమైనా రికవరీ చేశారా? మీరు చెప్పింది 100% కరెక్ట్. ఆరోగ్యంలో ఏమీ మార్పు రాలే. రేవంత్ రెడ్డి కేసీఆర్ లాగానే చేస్తున్నాడు, కష్టం గెలవడం మరోసారి వెంకటేష్ గారు అంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కాకుండా వేరే వాళ్ళు అధికారంలోకి వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. సురేష్ అంటున్నాడు, ఈ రేవంత్ వల్ల కాంగ్రెస్ వల్ల ఏం కాదు, ఈ కేసీఆర్ కుటుంబ అవినీతిని బయటకు తీయడం. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి 4th సిటీ డెవలప్మెంట్ ఈజ్ ఫర్ రియల్ ఎస్టేట్ అన్న. కాంగ్రెస్కి మళ్ళీ ఛాన్స్ ఏందో పోయింది. అందరూ దొంగలే, అంతా ఒకటే, మనమే ఇదైపోతున్నామట. చేనేత కార్మికుల గురించి మాట్లాడండి శేఖర్ గారు అంటున్నారు. ఓకే, ఉద్యమకారులను గెలవనివ్వరి జనాలు. 6 గ్యారంటీలు అన్నీ కరెక్ట్ చేస్తా మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి. రఘుబాయ్ నువ్వు మల్లన్నకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? మరి ఏం చేయాలా? ఎవరికి చేయాలా సపోర్ట్ చేయడంలో తప్పే ఉన్నది? ఖచ్చితంగా చేస్తాం. ఆయన ఒక కాజ్ కోసం కొట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా చేస్తాం. అటు ఇటు అయినప్పుడు మాట్లాడతాం. అందరూ దొంగలే. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్కు ఈఎస్ఐ సదుపాయం కల్పించాలట. ఏ యాంగిల్లో చూసినా కానీ రేవంత్ సార్ చాలా విషయాల్లో బెటర్ అట. ఓకే, నెక్స్ట్ కాంగ్రెస్ రాదు, నెక్స్ట్ సీఎం కేటీఆర్ అట. మహేష్ అంటున్నాడు, కేటీఆర్ కనుక ముఖ్యమంత్రి అయితే ఇక అయిపోయి, మనం ఉన్నదంతా వదిలేసి వేరే రాష్ట్రాలకు వేరే దేశానికి వెళ్ళిపోవాలి. మీరు కేటీఆర్ కానీ కవిత కానీ ఆ బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేసింది వాళ్ళే. లేకపోతే మీరు ఆలోచించండి, కేసీఆర్కు ఉన్న దీంతో, ఆయనకున్న తెలివితో, ఆయనకున్న జ్ఞానంతో వాళ్ళిద్దరు రాకపోయి ఉంటే, ఈ స్థాయిలో విధ్వంసం జరగకపోయి ఉంటే ఆయన చచ్చిపోయేదాకా ఆయన ముఖ్యమంత్రి ఉంటుండే. ఇంకొక హీరో ఆయన పనిచేసేంతకాలం ఆయన ముఖ్యమంత్రి ఉంటుండే. వాళ్ళిద్దరితోనే కథం అయిపోయింది, పార్టీ కూడా కథమైంది. ఇంకా ఆయన రాష్ట్రాన్ని ఏం చేస్తాడు? ఇంకా కేటీఆర్ అగ్రకులాలందరూ ఒకటి, బీసీలందరం విడిపోతున్నామట. రాష్ట్రంలో అవినీతి ఏం తగ్గలేదు అన్న. నిరుద్యోగం ముచ్చట ఏమైంది? నడుస్తున్నది. రాష్ట్రంలో ఏం అవినీతి తగ్గడం అనేది లేదు, అసలు తగ్గడం కాదు కదా, 1% కూడా తగ్గలే.